కాకరకాయ నవ్వినా చేదే, ఏడ్చినా చేదే అన్నట్లు కాకరకాయతో కర్రీ చేస్తే చాలు మా పిల్లలు మాత్రం మాయం అవ్వడం అయితే గ్యారెంటీ. ఎందుకంటే కాకరకాయ కూర అనేది చేదుగా ఉంటుందని పిల్లలు అస్సలు ఇష్టపడరు. కానీ ఇలా మా నాయనమ్మ చేసినట్టు గనక కాకరకాయ కారం చేసి పెట్టారంటే పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ నాకొద్దురా బాబు అన్న వాళ్ళు కూడా నాకొక్కడికే మొత్తం పెట్టేయ్ అని చెప్పేసి అంటారు. చేదేమి లేకుండా చాలా చక్కగా విలేజ్ స్టైల్‌లో కాకరకాయ కారం గనక ఇలా చేస్తే చాలు. నెల లేదా 2 నెలల వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా అయితే ఈ కాకరకాయ కారం చేయబోతున్నాం. తప్పకుండా చివరి వరకి చూడండి. ఎవరు ఎప్పుడు చూయించని విధంగా అయితే మా నాయనమ్మ చేసి చూపిస్తుంది. మా నాయనమ్మ, తాతయ్య వాళ్ళందరూ ఇలానే చేసుకొని తినేవాళ్ళంట. ముందుగా 1 కేజీ కాకరకాయలనైతే తీసుకోండి. మీకు ఏ రకమైన కాకరకాయలు అవైలబుల్‌గా ఉంటే వాటినైతే తీసుకోండి. చక్కగా ఇప్పుడు కాకరకాయలకైతే వాటిపైన ఉన్నటువంటి చిక్కునైతే చక్కగా తీసుకోండి. అదే విధంగా కాకరకాయ లోపల ఉన్నటువంటి విత్తనాలను కూడా సెపరేట్ చేసుకొని, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసి ఒక పక్కన ఉంచుకోండి. చూడండి ముక్కలనేది ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అదే విధంగా కేజీ కాకరకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల మీద కొంచెం పసుపు, అదే విధంగా ఉప్పు వేసి ముక్కలన్నిటికీ ఉప్పు, పసుపు బాగా పట్టే విధంగా అయితే చక్కగా చేతితో కలుపుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత 2 గంటల పాటైతే పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎందుకు చేసుకోవాలి అంటే, కాకరకాయ కారం అనేది మనకి 2, 3 మంత్స్ వరకు స్టోర్ ఉండాలంటే ఇలా చేస్తే మాత్రం గ్యారంటీగా అయితే స్టోర్ ఉంటుంది. అదే విధంగా చేదు పోయి చక్కగా ప్రతి ఒక్కళ్ళు చాలా అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటైతే పక్కన పెట్టుకోండి. 2 గంటల తర్వాత తీసి చూస్తే ఇలా కాకరకాయ ముక్కల్లో అయితే నీళ్ళైతే ఊరి ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్నిటిని కూడా చక్కగా చేతితో అయితే పిండి, మరొక ప్లేట్‌లోకైతే కాకరకాయ ముక్కల్ని తీసుకోండి. ఇలా వాటర్ పూర్తిగా పిండేస్తే మనకి చాలా ఎక్కువ కాలం పాటైతే కాకరకాయ కారం అనేది స్టోర్ ఉంటుంది. చూడండి ముక్కలు ఇప్పుడు వాటర్ మొత్తం పోయి ఎలా ఉన్నాయో, ఈ విధంగా ఉంటే గనక కారం కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. వీటినిప్పుడు ఎండలో ఒక 2, 3 అవర్స్ పాటు ఎండబెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా అయినా సరే ఆయిల్‌లో ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక 2 గంటల పాటు ఎండలో ఉంచుకొని, ఆ తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ యాడ్ చేసి, దానిలో వీటినైతే కొంచెం కొంచెంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసేటప్పుడు అన్ని ముక్కల్ని కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా అయితే ఫ్రై చేయండి. అన్ని ముక్కలు ఒకసారే వేసి ఫ్రై చేస్తే అవి సరిగ్గా వేగకపోగా ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చుకుంటాయి. అలా ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలి అంటే బాగా వేడైన ఆయిల్‌లో కొన్ని ముక్కల్ని మాత్రమే వేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి కాకరకాయ ముక్కలన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసి మరొక ప్లేట్‌లోకైతే తీసుకోండి. చూడండి ఈ కలర్‌లోకి వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బావుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి దానిలో పోపు గింజలు యాడ్ చేసి తరువాత 2 కప్పుల శనగపప్పుల్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని దానిలో మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మీ స్పైస్‌కి సరిపడా కారాన్ని కూడా తీసుకొని వాటిని చక్కగా అయితే గ్రైండ్ చేసి దాన్ని కూడా ఈ పోపు దినుసుల్లో వేయండి. మీకిష్టముంటే పల్లీలను కూడా తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సేపు వరకు ఆయిల్‌లో ఈ శనగపప్పు, కారం ఫ్రై అయిన తరువాత, మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఈ విధంగా గనక మనం కాకరకాయ కారం చేస్తే చాలా బావుంటుంది. అలాగే ఫైనల్‌లో 5, 6 చిన్నులపాయ రెబ్బల్ని, అదే విధంగా కరివేపాకును కూడా ఫ్రై చేసి తీసుకోండి. వాటి ఫ్లేవర్ వల్ల కాకరకాయ కారం టేస్ట్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది. చూసారు కదండీ! మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో మా వీడియోస్ అన్నీ షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.